హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కటింగ్ వీడియో పెట్టాను కదా. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేద్దాం ఈ బ్లౌజ్ని. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసేసి ఇలా గమ్ అయితే అతికిచ్చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ముందు నేను నడుము పట్టిని అయితే స్టిచ్ చేసుకుంటాను. ఓకేనా? మేమైతే ఇలాగే స్టిచ్ చేసుకుంటాము. నడుము పట్టి 1 ఇంచు 1.5 ఇంచు వదిలేసుకొని ఇలాగే స్టిచ్ చేసుకుంటాము. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనమైతే డాట్స్ వేసుకుందాము. ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదా, దీని మధ్యలోకి ఇలాగా. ఓకేనా? ఇలా అయితే డాట్స్ పెట్టేసుకుందాం. ఇలా అయితే డాట్స్ పెట్టేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. దీనికి కూడా నేను 1 ఇంచ్ అయితే వదులుకుంటాను. ఇలా మనం మట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకోటి కూడా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? ఇట్లా స్టిచ్ చేసుకొని దీని మీద మనం లేస్ కావాలన్నా వేసుకోవచ్చు. దీని మీద ఎందుకంటే శారీ బాగుంది కదా, అందుకని నేనైతే లేస్ వేస్తున్నాను. ఇంకో స్టిచ్ చేసుకుందాము. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. లేకపోతే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే చెప్పండి. ఓకేనా? టూ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ దీనికి ఎదురుగా మనం వేసుకోవాలా. కటింగ్లో చెప్పాను నేను మీకు. మీరు కటింగ్ వీడియో కావాలన్నా చూడండి. ఓకేనా? వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డాట్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మూడో డాట్ వచ్చేసి ఇలా షోల్డర్కి దగ్గరగా ఇలా పెట్టుకొని ఇలా దీనికి ఎదురుగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా. ఓకేనా? ఇంకోటి కూడా మనం అలాగే స్టిచ్ చేద్దాము. మనం స్టిచ్చింగ్ చేస్తే ఇలా వస్తుంది.
ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలి అని మీకు కనుక డౌట్ ఉంటే ఇలా మళ్ళీ డ్రా చేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్కి మాత్రం ప్రతి దానికి 2 స్టిచ్చింగ్ వేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఫ్రంట్ కొంచెం ఫిట్గా కూర్చుంటుంది కాబట్టి మనం 2 స్టిచ్చింగ్ వేసుకోవాలి. ప్రతి ఒక్కరు అలాగే వేసుకోండి. ఇది చాలా అర్జెంట్ బ్లౌజు, ఈవినింగ్ అంతా ఇచ్చేయాల, అయినా అందుకే స్టిచ్ చేస్తున్నాను, ఓకేనా? ఇలా డాట్స్ మనం 2 అయితే ఇలా డాట్స్ చూసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కుట్టుకున్నాం. మనం క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. అయితే పెట్టేసుకున్నాము. బాగా కింద మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకొని ఒరిజినల్, తర్వాత మనం కటింగ్ చేసుకున్న క్రాస్ బెల్ట్. మళ్ళీ నెక్స్ట్ అలాగే చూసుకోవాలి, ఇది ఒరిజినల్ ఫ్రంట్ రైట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా చట్కా, ఇది నడుముది, ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని ఎదురుగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పాదం కుట్టు వేసుకోవాలి, వేసుకొని మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. గోడలు లేకుండా నీట్గా పెట్టుకొని ఇక్కడైతే కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాక. ఇది కూడా అంతే. ఇలా కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది కూడా మళ్ళీ మనం చెక్ చేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ దీనికి అటాచ్ చేసుకుందాం. ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుముకి ఇలా ఇక్కడ అనేది కొంచెం వదులుకొని ఇలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి, ఓకేనా? మీకు వీడియో ఫుల్గా మీరు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. మీరు సగం చూసి సగం చూడకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది సరిగా రాదు, ఓకేనా? కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే వేసేసుకుందాము. ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ముందు ఇక్కడ, ఓకేనా? నేనైతే ఉక్సులు పట్టి వేస్తున్నాను.
వేసుకోవాలి. పట్టి వేసుకొని తిప్పిచ్చేసి మనం ఇలా మళ్ళీ స్టిచ్ చేయాలి. దానిపైన స్టిచ్ చేసుకున్నాక ఇలా తిప్పించుకొని ఇలా ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే లోపలికి తోసేసేయాలి ఖర్చు లేకుండా. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కొంచెం మనం రఫ్ చేసుకుందాం బయటకు రాకుండా. ఇది ఉక్సులు పట్టి. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకుందాం పైన. ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ వస్తే నన్ను అయితే కామెంట్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఉక్సులు పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే కాజా పట్టి వేసుకుందాము. మిషన్తోనే ఉక్సులు వేసేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి. మిషన్తోనే ఉక్సులు వేసేస్తాను మామూలుగా అయితే. ఏమంటే మీకు చూపించాలి కదా నార్మల్గా అని చెప్పేసి నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. పెట్టుకొని మనం కాజాలు వేసుకునేటప్పుడు ఇలాగ ఇక్కడొకటి ఇక్కడొకటి తర్వాత మధ్యలోకి తర్వాత ఇలా వేసుకొని ఇప్పుడు దీని మీద కాజాలు వేసుకుందాం. మనం కాజాలకి ఎప్పుడు చిన్న కుట్టు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలాగ సన్నగా వేసుకోవాలి. లాస్ట్లో రఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీనికి ఇది ఉక్సులు పట్టి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలా. కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి మనం అటాచ్ చేసుకుందాం. ఇలాగ అటాచ్ చేసుకోవాలి. ఇలా అయితే అటాచ్ చేసేసుకొని మళ్ళీ రఫ్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకుందాం. స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు సరిగా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, కొంచెం పెద్దది వచ్చింది, కొంచెం చిన్నది వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం కొంచెం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. అలా అయినా కట్ చేసేయచ్చు, ఏం కాదు. బట్ స్టిచ్ చేస్తే అక్కడ సరిపోతుంది. ఓకేనా? ద లెంత్. ఈ పక్క కూడా మనం అలాగే స్టిచ్ చేసుకుందాం. చెక్ చేద్దాం, ఫస్ట్ చెక్ చేయాలి. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో, కాబట్టి మనం ఇంకో స్టిచ్ చేసుకుందాం. షోల్డర్ అయితే జాయింట్ చేసేసాము కదా. ఇప్పుడు మనం బ్యాక్ హ్యాండ్స్ అయితే తిక్కిచ్చేద్దాం. ఇలా కరెక్ట్గా పెట్టుకున్నామా, పెట్టుకొని ఒక చెక్క ఉండేది ఈ పక్క వేసుకోవాలి, రెండు చెక్కలు ఉండేది ఈ పక్క వేసుకోవాలి. ఒక చెక్కానే ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ ఉంది కదా మధ్యలోది, ఇది అనేది షోల్డర్ మధ్యలో అయితే పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
అలాగే ఇంకొక దాన్ని కూడా మనం అట్టే అటాచ్ చేసుకోవాలి, ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇంకోటి కూడా అటాచ్ చేస్తున్నాను నేను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఉండాలా, ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దీన్ని మనం కట్ చేసుకోవాలి. అలాగా షేప్ లాగా తీసేసి ఆ సంకలోకి ఇలా మనం లోడ్ వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే పెట్టేయకూడదు, గూడలు వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఈ షోల్డర్ ఇదనేది దీన్ని మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ మనం హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుందాం. కరెక్ట్గా పెట్టుకొని అన్నీ మనం సైడ్ ఇలా పెట్టుకొని నీట్గా జాయిన్ చేసుకుంటూ నిదానంగా వేసుకోవాలి. ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో, అర్థమైందా అర్థం కాలేదా అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి, నాకు కూడా తెలియాలి కదా. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే సైడ్ జాయిన్ చేసుకుందాము. సైడ్ జాయిన్ చేసుకున్నాం. బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే మనం డాట్స్ అయితే వేసేసుకుందాం. డాట్స్ వేసుకుందాం. ఇది ఉంది కదా, ఇది కాజా పట్టీ. ఓకేనా, ఈ కాజా పట్టీకి ఇలాగా ఈ పక్క ఉక్స్ పట్టీకి కూడా ఇలాగైతే మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ గీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ వేయాలో స్టిచ్చింగ్ అక్కడ వేసేసామనుకోండి, నడుము ఎక్కువ రాదు, నడుము తక్కువ కూడా రాదు. వాళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా కుట్టడం, అలాగే ఇచ్చేస్తాం. వాళ్ళు ఎలా స్టిచ్ చేశారో వాళ్ళ ఆల్తి బ్లౌజు మనం కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేస్తేనే మనకు నడుము సరిగా లూజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము సైడ్ జాయిన్స్ వేసుకోవాలి. ఫ్రంట్ ఉంది కదా, ఇప్పుడు ఇలాగ షోల్డర్ ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా అయితే పెట్టుకొని ఇలాగ షోల్డరు ఇక్కడ, షోల్డర్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ కాడ ఇలా పట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ వేసుకుందాం. ఈ ఎక్కైతే మనకి ఫుల్ హ్యాండ్ లూజ్ అయితే ఇవ్వలేదండి, కాబట్టి నేను అందాజ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సంక లూజ్ తీసుకుందాం. ఇక్కడ సంకకి ఈ సంక కాడికి ఇలా లూజ్ అయితే పెట్టేసుకొని ఇలా గీత గీసేసుకుందాం. గీసుకున్నాక మనం ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మనం గీసుకున్నాం కదా, ఇది రెండు ఒకే చోట పెట్టుకొని మనం రఫ్ చేసుకుందాం. అప్పుడు మన నడుము లూజ్ అనేది మనకైతే కరెక్ట్గా వస్తుంది. ఇలాగే 3 స్టిచ్చింగ్ వేసుకుందాం. సైడ్ జాయింట్స్ మెయిన్గా మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా, ఇలాగ ఇంకొక స్టిచ్ అయితే నేను వేస్తున్నాను.
సైడ్ మొత్తం ఇలా ఖర్చు లేకుండా కట్ చేసేసుకుంటాను. చూసారా, సైడ్ జాయింట్స్ ఇలా వేసుకోవాలి. దీనికి కూడా ఇలాగే వేసుకున్నాను. షోల్డర్ కాడ కరెక్ట్గా పట్టుకొని ఇలా పట్టుకోవాలి. నా పక్క హ్యాండ్ లూజ్ వేసాను కదా, అది అనుకొని ఇలా పెట్టేసుకొని మళ్ళీ అక్కడే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పక్క సంకని మనం ఆల్తి బ్లౌజ్తో వేసుకున్నాం. ఇది బ్యాక్ సైడ్ సంక కదా, ఆ సంక లూజ్ అయితే వేసుకుంటున్నాను. ఇది చూడండి డ్రాయింగ్ ఇలాగా. ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకుందాం సంక నుంచి కింది దాకా. ఇక్కడ కూడా ఇది రెండు మిక్సింగ్ అయ్యేలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లేకపోతే ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కనుక ఇలా మనం కట్ చేసుకోవాలి. అయిపోయింది బ్లౌజు. నెక్ ఒక్కటి మనం స్టిచ్ చేసుకుందాము. నెక్ వచ్చేసి నేనైతే స్ట్రైట్ పీస్ కట్ చేసుకుంటాను. బటర్ఫ్లై నెక్ అయితే కట్ చేశాను కదా, దానికైతే నేను పీసెస్ అయితే జాయిన్ చేసుకుంటాను. మీరు రోజుకి ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తారో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కాదు. కొత్తగా నేర్చుకుంటే ట్రై చేస్తూ ఉంటారు కదా. లైనింగ్ తక్కువ ఇస్తే అయితే పెద్ద తలకాయ నా పన్నే అతుకులే. అతుకులు పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి మనము. ఎందుకంటే నెక్ నేను తిప్పేసి స్టిచ్చింగ్ వేస్తాను. ఓకేనా, ఇంకా కొంచెం కావాలా, క్లాత్ అయితే లేదు. యాడ్ చేద్దాం, ఏం కాదు. క్లాత్ లేనప్పుడు మనం ఏం చేస్తాం.
రెడీ చేసుకున్నాం కదా, మనం ఇక్కడైతే స్టిచ్చింగ్ వేసుకుందాం ఖర్చు లేకుండా. స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ మనం చక్కగా కట్ చేసుకోవాలి. పీసు లేకుండా ఎక్స్ట్రా పీసు స్ట్రైట్గా ఉండేలాగా కూడా మళ్ళీ మనం కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనమైతే దీనికి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని పాదం కుట్టుతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ కొంచెం తిరిగినట్టు ఉంది కదా, అక్కడ ఒక చిన్న కుచ్చులాగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఈజీగా నెక్ అనేది తిరుగుతుంది. ఇక్కడ మూలలు కూడా ఇలా మూలలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్ అనేది తిరుగుతుంది. ఇక్కడ తిరిగే దగ్గర కూడా అలాగే పెట్టేసుకోవాలి. కొంచెం చిన్నగా ఇలా కుచ్చులాగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి కొంచెం తిరుగుతుంది. రౌండ్ షేప్స్ అనేది తిరుగుతాయి. ఇక్కడ మూల కూడా ఇలా మూలలా పెట్టేశాను. తర్వాత ఇక్కడ కూడా నేను చిన్న కుచ్చులాగా పెడుతున్నాను, ఎందుకంటే ఇది షేప్ ఉంది. ఇక్కడ కూడా రౌండ్ దగ్గర కుచ్చు పెట్టుకుంటే రౌండ్ అనేది బాగా తిరుగుతాయి మనకి. మెయిన్ గుర్తు పెట్టుకోండి, నెక్స్ దగ్గర అలా కుచ్చు పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ అనేది బాగా తిరుగుతాయి. ఓకేనా, ఇలా కుచ్చు పెట్టేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే మనం తిప్పుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టుకుంటే షేప్ బాగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఉంది కదా, ఇలా పెట్టేసి దీనిపైన అయితే స్టిచ్ చేసుకుందాం. ఇది స్టిచ్ చేసిన తర్వాత మనం పైన అనేది కుట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి షేప్ బాగా తిరుగుతుంది. ఇలా స్టిచ్చింగ్ వేసుకోకపోతే సరిగా తిరగదన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా అయితే మొత్తం పైన కుట్ట అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళా షేప్ మనకి ఏ షేప్ కావాలి అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా లోపలికి బయటికి లైనింగ్ కనపడకుండా నీట్గా ఇలా పెట్టుకొని ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, మీ దగ్గర లైనింగ్ బ్లౌజ్, మీ ఊర్లో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి, మనకు ఐడియా వస్తుంది కదా. ఈ మూలల దగ్గర కూడా కరెక్ట్గా చూసి ఇలా స్టిచ్ చేసుకోవాలి.
తిప్పేసి నీట్గా ఇలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చింది బ్యాక్ నెక్ చూసేద్దాం. ఇప్పుడు మనం దీనికి అనేది లేస్ అనేది అటాచ్ చేసుకుంటే దీని డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, నేను ఇక్కడ ఒకటి కింద 2 లేయర్స్గా స్టిచ్ చేసేసి తర్వాత ఇలా అయితే తిప్పేస్తాను. చూద్దాం ఎలా వస్తుంది నెక్, మీకు కూడా చూపిస్తాను. ఇది బటర్ఫ్లై నెక్. ఇప్పుడు నేను ఒక లేయర్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలా తిప్పేసి ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనం ఇంకొక లేయర్ కూడా వేసుకుందాం. మనం ఇలా వేసుకుందాం. పెట్టేసుకొని ఇలా కింద అనేది ఆ పక్కకు తోసేసుకోండి. దాని మీద స్టిచ్చింగ్ అయితే పడకూడదు. అలా ఇక్కడ నుంచి ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. దారం అయిపోయింది. ఎక్స్ట్రా ఉంటే ఏదైనా ఇలా కట్ చేసుకుందాము. ఓకేనా, సేమ్ ఇలా ఎలా స్టిచ్ చేసుకున్నాం అది కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాము. ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే చూసేయండి. ఓకేనా, దీన్ని గంటలు అయితే పెట్టేశాను. థ్రెడ్స్ గంటలు అయితే పెట్టేశాను. ఓకేనా, మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.
మన బ్లౌజ్ అయితే అయిపోయింది. ఓకేనా, స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. ఓకేనా, ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. బాయ్.